ప్రైజ్ ది లార్డ్. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అతి పరిశుద్ధమైన నామంలో ఈ గాడ్ గ్రేస్ అపోస్టలిక్ పరిచర్య నుండి మీ అందరికీ వందనములు. ఈరోజు దేవుని వాగ్దానం ఆది కాండము 28వ అధ్యాయం 15వ వచనం. నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుదును. దేవుడు ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే కనుక మనం వెళ్ళే ప్రతి స్థలమందు ఆయన కాపాడుతానని దేవుడు మనతో సెలవిస్తున్నాడు. మన బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే కనుక యోసేపు కానీ చూసినట్లయితే యోసేపు తన దేవుడిని నమ్మి ఉన్నాడు కనుక తన బానిసత్వ పరిస్థితిలో చెరసాల పరిస్థితిలోకి వెళ్ళినా సరే దేవుడిని నమ్మి దేవుని పట్ల విశ్వాసం ఉండి దేవుడిని చెప్పిన మాట ప్రకారం బ్రతికాడు కనుక చెరసాల్లో నుండి విడిపించబడ్డాడు, రక్షించబడ్డాడు, కాపాడబడ్డాడు. అలాగే మనం బైబిల్ గ్రంథంలో మరొక భక్తుని చూసినట్లయితే కనుక యోనా గారు దేవుని చెప్పిన మాట ప్రకారం దేవుని చెప్పిన ప్రాంతం వెళ్ళి ఉంటే కాపాడబడతాడేమో, కానీ తను ఎన్నుకున్న ప్రాంతం వెళ్ళి ఎంతగానో తాను శ్రమ పడ్డాడు. అలాగే అటువంటి పరిస్థితి మనకి రాకూడదు అంటే కనుక మనము కూడా దేవుని యొక్క తలంపుల్లో దేవుని యొక్క మాట ప్రకారం ప్రతిదీ దేవుని యొక్క విచారం చేసి మనము పని ప్రారంభిస్తే, ప్రతిదీ దేవుని యొక్క ప్రార్థన చేసి మనం ప్రారంభిస్తే కనుక దేవుడు కూడా మన మార్గంలో మనకి సహాయంగా ఉండి మనల్ని కాపాడే కృపను శక్తిని దేవుడు అనుగ్రహిస్తాడు. అట్టి కృప కనికరము ఈ దినమంతా మనకు దేవుడు తోడు నీడుగా ఉండి సహాయం చేయనుగాక. ఆమేన్.